డిపిఓ ఏమయ్యా జిల్లా బాగలేదు, ఏంటి కారణం? ఏం చెప్తావు? రా, జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. పైకి రా, నిన్నందు చూడండి. వాయిస్ ఇంటేనే లాభాలు నేను చూడాలి. సార్ చెప్పు. నమస్తే సార్. గతంలో మనకంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు, అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్, పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సారథి ఇక్కడే లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫామ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.7 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీరాజ్లో SWM అంటే స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం, నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరగాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా, ఇప్పుడు అందరికీ చెప్తున్నా, అందరం కూడా మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ అదర్వైజ్ డిపిఓ, ఎవరు సప్లై ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నాడా? రేషన్ సప్లై ఆఫీసర్ లేడా? సప్లై ఆఫీసర్ నాకు తెలీదు, ఉండాలా. మొత్తం రాష్ట్రంలో 78, జిల్లా 78, నియోజకవర్గం మాత్రం 80. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. మళ్ళీ వచ్చాం, పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలోనే ఇంకో 70 ఓపెన్ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గంజాయి, పోలీసులు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండే డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొకసారి హెచ్చరిస్తున్నా. అదే మరిగా
గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, అదే మరి స్వర్ణ వార్డులు. రాష్ట్రం 72% ఉంటే జిల్లా 68, నియోజకవర్గం 73. ఇది కూడా కొంచెం వెనకానున్నారు. ఎవరు చూస్తున్నారు? ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఓ. ఓవరాల్గా అన్ని కలిపి నీ దగ్గరికి వస్తలే. మళ్ళా బీ క్లియర్, ఎక్కడో పుంజుకోవాలి. బీ క్లియర్. నేను చెప్తా ఉంటే మీకు అర్థం కాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మాత్రం అంత బాగాలేవు. రాష్ట్రంలో 69, జిల్లా 67, నియోజకవర్గం 69. డిఎం అండ్ హెచ్ఓ లేడు. కలెక్టర్ గారు ఒకసారి కనుక్కోండి, ఈరోజు హాలిడేలో ఉన్నాడా లేకుంటే ఇక్కడ రాలేదా కనుక్కొని కొంచెం ఇచ్చేయండి. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రాష్ట్రం 73, నియోజకవర్గం 73, జిల్లా 69. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు ఆఫీసర్? గవర్నర్ డ్యూటీలో చెప్పండి ఆయనకైతే. ఆర్ఓఆర్ సర్వే నేను ముందే చెప్పాను, రాష్ట్రం కూడా జిల్లా వెనకబడి ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 విజిట్స్ ఏ మంత్ కర్నూలు చేశారు. మీరు కూడా చేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్నీ తగ్గించి తొందరలోనే 9వ తారీఖున మళ్ళా 4వసారి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నా. నేను ఒక ఇది చేశాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అవకతవకలన్నీ సరిచేస్తున్నాం. రాజకీయ కక్షలతో దుర్మార్గంగా మీ భూమిని 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిగా చూపించారు. భూ కబ్జాలు చేశారు. ఇదంతా కూడా నాకు సెట్ చేయడానికి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం తీసుకున్నాను. అందుకనే ఈరోజు మీరు చూస్తే పట్టాదారు పాసు పుస్తకాలు పర్ఫెక్ట్గా ఇస్తాను. ఆ పట్టాదారు పాసు పుస్తకంలో QR కోడ్ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు మీ భూమి చెక్ చేసుకోవచ్చు. మీ భూమి దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ ద్వారా మీ భూమి దగ్గర పోయే పరిస్థితి వస్తుంది. మూడోది బ్యాక్ ఎండ్, ఎక్కడికక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జవాబుదారీతనం కూడా ఫిక్స్ చేస్తాం.